హాయ్ అండి, నేను వేణు. వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ. ఏంటి ఇక్కడ ఒక వెరైటీ టూల్ కనిపిస్తుంది. పోలీసులు చెకింగ్ చేస్తారు కదా, ఆ పరికరంలా ఉందనుకుంటున్నారా? కాదండి, ఇది నేను యూట్యూబ్ వీడియోల కోసం తయారు చేసుకున్న మినీ ట్రైపాడ్. చూసారా, చిన్నది. ఇదైతే చక్కగా నేను దీన్ని వాడేదైతే మన బొగడ బంతి పూలు ఉంటాయి కదండి, దీనికి కట్టి చక్కగా అది ఎలా ఉంటుందంటే మన జొన్న కంకిలాగా కడితే ఆ పువ్వులు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి కదండి. ఎక్కడ పెట్టినా చాలా అందంగా ఉంటుంది. అది అలా పెట్టడం కోసం దీన్ని తయారు చేసుకున్నాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా పైన మీకు కనిపిస్తుంది కదా, గ్రీన్ది ఫ్రేమ్ లాగా, అది చేసి ఆ చిన్న ఊచకి దీన్ని కట్టేసానండి. చక్కగా ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టి దాంట్లో మన మొబైల్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకో రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా కూడా ఒకటి వేసేసుకుంటే ఇంకా మన మొబైల్ ఎటైనా పడిపోతుంది అన్న బెంగే లేదండి. చక్కగా ఉంటుంది దాంట్లో. అదే మనం కొన్న ట్రైపాడ్ అయితే దానికి ఎక్కువ ప్లేస్ కావాలి కదా. ఇదనుకోండి చాలా తక్కువ ప్లేస్. చూస్తున్నారు కదా అసలు ఎంత ఉందో ఇది. ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా ఇమిడిపోతుందండి. మనం దీంతో స్ట్రైట్గా షార్ట్స్ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం వంచి అడ్డంగా లాంగ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా పెట్టేసి చక్కగా వీడియోస్ అయితే తీసుకుంటానండి. దీనివల్ల యూజెస్ అయితే ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా మనం వీడియో షూట్ చేసుకోవచ్చండి. అది అస్తమాను మనం కొన్నదైతే ముడుస్తూ మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటే అది తొందరగా పాడైపోతుంది కదండి, మనకి మనీ కూడా వేస్ట్. అదే ఇదైతే మనకి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు వీడియోస్ తీయాలి అంటే, అందరూ ట్రైపాడ్ కొని చేయాలి అంటే కొంచెం కష్టమే కదండి. ఇలా ఏదైనా సులువైన పద్ధతులు చూసుకుంటే చక్కగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి. చూసారా, మనం ఎంత కదిపినా అది అస్సలు పడడం లేదు. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చాలా ఈజీగా దీన్ని దాచుకోవడం కూడా సింపుల్. చూసారు కదా, ఇలాగా నేను వీడియోస్ అయితే షూట్ చేసుకుంటానండి. ఎలా ఉంది మా బుల్లి ట్రైపాడ్? ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.